అవ్వ ఓ తాత ఎలా ఉన్నారు మీరు కులాసానా నన్ను మీ దగ్గరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీకు పెన్షన్ ఇవ్వడంతో పాటు మీ యోగక్షేమాలు తెలుసుకోమన్నారు అంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అవ్వ తాతల వికలాంగుల బాలులను ప్రేమగా పలకరిస్తూ వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పిలుస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజపతి నగరం మండలంలోని రామన్నపేటలో బుధవారం ఉదయం మంత్రి పర్యటించారు. సీసీ రహదారుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపించేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి స్వయంగా పెన్షన్ అందుబాటులో అందించడంతో పాటు గ్రామంలో పలువురిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అవ్వ తాతలకు వికలాంగులకు స్వయంగా తానే పెన్షన్ ఇవ్వడం వాళ్ళ కళలో ఆనందం చూడడం జీవితంలో మర్చిపోలేని క్షణమని మంత్రి తెలిపారు. సార్ ఒకసారి పీడు సార్ సార్ పడుతుంది. సీఎం గారు పెన్షన్ మీకు ఇచ్చారు, మీకు సాయం ఉంటుందా? సీఎం గారు పెన్షన్ నన్ను వచ్చి మీకు ఇమ్మన్నారు, మీరు ఎలా ఉన్నారు బాగున్నారు అని కొనుక్కోమన్నారు. సీఎం గారు చాలా ఎక్కువ చేశారు సార్. ఎంత మీకు గ్రామానికి చాలా ఎక్కువ చేశారు. మిగతా ఊరితో పోల్చుకుంటే మనం ఇంకా అతన్ని చాలా తక్కువగా సత్కరిస్తున్నాం. ఇంకా ఘనంగా సత్కరించాలి. మాకు తోచిన విధంగా సత్కరిస్తున్నాం సార్. ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం తోడుగా కోరుతున్నాం. సహకరించిన మన అందరూ అభిమానులు మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మన పీడీ గారికి ఈ మాట ఇచ్చిన ప్రకారంగా రామన్నపేట గ్రామ ప్రజలందరూ కూడా ఆ మాటకి కట్టుబడి అతనికి ఘనస్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు మన సీతాను ఎవరు చనిపోయినా కొన్ని కోట్ల ఆస్తున్నా మన స్థలము, మన ఇల్లు, మన శ్మశానమే. కాబట్టి అక్కడికి ఎవరైనా చనిపోతే తీసుకెళ్లేటప్పుడు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ బాధపడాలి. ఎందుకంటే శ్మశానము ఊరు మనకు కలిసే ఉంది కాబట్టి అందరూ వెళ్ళి ఒక మంత్రివర్యులు మన ఊరు ప్రెసిడెంట్ గారిని మన ఊర్లో సన్మానించడం అంటే చాలా సంతోషం, చాలా ఆనందమైన క్షణాలు ఇవన్నీ కూడా. అలాగే రామన్నపేట గ్రామ ప్రజల తరపు నుంచి 10 సంవత్సరాలు మా గ్రామ ప్రజలకు చేసిన సేవల పరంగా కూడా మీ టీడీపీ కార్యకర్తలు అందరం కూడా అరుణమ్మ గారికి చిన్న సన్మానం చేయాలని అనుకున్నాం. దయచేసి గురుగారు సలహా మేరకు చేస్తాం సార్. నన్ను గెలిపించినట్టుగా మొట్టమొదటిసారిగా మళ్ళీ రావడం జరిగింది. చాలాసార్లు ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా కారు ఆపి మరీ
అరుణమ్మ గారు దించారు నన్ను. దించి నా ఊరు రావాలి, మా ఇంటికి రావాలి, నన్ను పలకరించి వెళ్ళాలని. ఒకసారి అయితే నేను వెళ్ళిపోతే, సార్ ఈసారి మీరు సార్ నా ఊరు అంటే వెళ్ళారు, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పి రావాలి, మా ఊరు రాకపోయినా మా ఊరంటే వెళ్తారు కాబట్టి మిమ్మల్ని పలకరించే అవకాశం మాకు ఇవ్వాలని మాకు తెలియజేశారు. ఒకసారి చిన్న ఫంక్షన్కి సడన్గా మన లింగాలవలసి వెళ్తుంటే, గతిరాజ లింగాలవలసి వెళ్తుంటే ఇదే దారిపోయి ఫోన్ చేశాను, ఏమా ఊర్లో ఉన్నావా లేదని. ఉన్నానంటే సార్ నాకు తెలియలేదు సార్, లేకపోతే ఉండిపోతానని వెంటనే ఊళ్ళో కుర్రోలు పంపించి నాకు చెయ్య ఇలా ఊపడానికి పంపించారు. ఇంకా నేను మహిళల్లో నాయకత్వం రావాలి, ఎందుకంటే మగవాళ్ళు కేవలం మగవాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు. ఆడవాళ్ళు లీడర్షిప్ ఇస్తే ప్రతి కుటుంబం కూడా లీడర్షిప్లోకి వెళ్తుంది, ప్రతి కుటుంబం కూడా భాగస్వామ్యం అవుతుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా సంఘాలు పెట్టినప్పుడు మహిళల్లో నాయకత్వం పెంపొందించాలన్న ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టినటువంటి డ్వాక్రా సంఘాల్లో మనకు ఒక మంచి నాయకుడు తయారయ్యారు, అరుణమ్మ గారు. అవునా కాదా? డ్వాక్రా సంఘాల్లో మహిళలు లీడర్షిప్ చేయబట్టే ఆవిడకు అవగాహన వచ్చింది. ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, కనీసం అంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక కామన్ సెన్స్, అంటే ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేటటువంటి తెలుసుకునే తత్వం ఆవిడ తెలిసింది. కాబట్టి ఈరోజు ఒక మంచి నాయకురాలుగా ఈ గ్రామ వైకాపా వాళ్ళు అసలు ఆవిడ మీటింగ్కి వస్తేనే భయపడతారు, ఎందుకంటే తప్పు కింద అడిగే ధైర్యం వాళ్ళకు ఉంది. మంచి లీడర్షిప్ ఆ గ్రామానికి ఇస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ గ్రామంలో ధైర్యంగా భర్త కాలం చేసినా కూడా ఆడపిల్లలు ఉన్నా సరే నిలబడి రాజకీయం చేసి ఆ గ్రామం పట్ల ఒక మంచి వాయిస్ ఇస్తున్నారంటే, నాకు ప్రత్యేకించి ఆయన కలవడానికి ఒక ఫంక్షన్ మేము లోకిస్ ఫంక్షన్కి వెళ్తే ఒక అరగంట ఆగి కలిసి వెళ్ళాను నేను. అంటే మహిళల్లో ఒక నాయకుడు నిన్న కూడా పెట్టాలంటే రామన్నపేట పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ ప్లాంక్ ఉండాలని చెప్పి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. నేను వర్కులు ఇచ్చినప్పటికీ ప్రతి గ్రామంలో కూడా సుమారు ₹1 కోటి వర్క్ ఇచ్చాను. కానీ ఈ గ్రామంలో నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల 50 లక్షలు వర్కులు చేశారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా ఇబ్బంది ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అయినా కూడా ఆవిడ ఊరు కోసం మీరందరూ కల్పించినటువంటి గౌరవం కోసం ఆ వర్క్లన్నీ కూడా చేయడం చాలా మంచి విషయం కింద భావిస్తూ ప్రత్యేకించి ఆవిడని అభినందిస్తూ, ఎందుకంటే మహిళలకు ఏం కావాలనేది ప్రధానంగా తెలుసుకున్న వ్యక్తి. మరి ఇప్పుడే బస్సు కావాలన్నారు, ఆవిడ అడగకముందే నేను ఈ రూట్లో బస్సు వేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ గ్రామాలు ఈ రూట్లో వెళ్తాయి. ఇక్కడ గజపతినగర్ నుంచి జిన్నాంపైగా రామన్పేట వెళ్ళి కోరల నుంచి మానపురం వచ్చేలాగా మాట్లాడడం జరిగింది. కనుక ఆ బస్సు త్వరితగతిన మనకి ఈ ఊరి గ్రామానికి బస్సు వస్తుంది. మరి అలాగే ఈ గ్రామానికి సంబంధించి మీరు అడిగినటువంటి పంచాయతీ బిల్డింగ్ కూడా ఆల్రెడీ పంపించాను. వెంటనే అది శాంక్షన్ వచ్చేలా కూడా చేసి దాన్ని కూడా మీరు మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి అలాగే కాలనీలో ఉన్నటువంటి ఒకటి కట్టుకున్నారు, ఇంకోటి కావాలని అడిగారు, అది కూడా ప్రపోజల్ పెట్టి నెక్స్ట్ ఇయర్లో చేద్దామా. అది ఎస్సీ కమ్యూనిటీ ఎవరికొస్తే ఉందో వాళ్ళకి బరియల్ గ్రౌండ్ అడిగారు, అంటే శ్మశాన వాటికి అడిగారు. అది కూడా త్వరితగతిన వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేస్తాము. అలాగే బోర్లు ఒక 4 అడిగారు, ఒక 2 బోర్లు వేయించమని ఎంపీడీ కూడా చెప్పడం జరిగింది. అది కూడా కార్యాచరణ చేస్తామమ్మా. అలాగే ఎస్సీ కాలనీలో కరెంటు పోల్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి శాంక్షన్ చేసి పోల్స్ కూడా వేయిస్తాను. అలాగే ఈ గ్రామానికి డ్రింకింగ్ వాటర్ సమస్య మనకు తెలుసు, ఈ గ్రామంలో ఉంది. దానికి ప్రధానంగా ఇక్కడ 16 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 16 లక్షలు వర్క్ స్టార్ట్ అయ్యాయి.
కొన్ని పేమెంట్ రాకపోవడం వల్ల వాళ్ళ వర్క్ కొంత వేగవంతం చేయలేదు. ఈ నెలలో ఈ ఆర్థిక సంవత్సరం వాళ్ళకి కొంత పేమెంట్ పడింది. సో కనుక ఈ వచ్చే 3-4 నెలల్లోనే ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య పూర్తి స్థాయిలో అయిపోయేలాగా కార్యక్రమం చేస్తాను.